నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. జగనన్న విద్యా దీవెనలో భాగంగా శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్టోబర్-డిసెంబర్ 2023 త్రైమాసికానికి చెందిన ఫీజు రీయింబర్స్మెంట్ ఆర్థిక సాయాన్ని 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 708.68 కోట్ల రూపాయలను నేడు కృష్ణా జిల్లా పామరులో బటన్ నొక్కి అర్హులైన విద్యార్థులకు చెందిన మొత్తాన్ని తల్లులు విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేయగా తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా, సంబంధిత అధికారులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొని సీఎం సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ముఖ్యమంత్రి సందేశం అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2023-24 విద్యా సంవత్సరానికి గాను మొదటి త్రైమాసికం అక్టోబర్-డిసెంబర్ 2023 జగనన్న విద్యా దీవెన ఆర్థిక సాయాన్ని జిల్లాలో 39,368 మంది విద్యార్థులకు చెందిన 35,502 మంది తల్లులకు చెందిన ఉమ్మడి ఖాతాలకు సుమారు 29,50 లక్షల రూపాయలు శుక్రవారం ముఖ్యమంత్రి కృష్ణా జిల్లా పామర్రు నుండి కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేయడం జరిగిందని తెలిపారు. జగనన్న విద్యా దీవెన మొత్తం తల్లులు విద్యార్థుల ఉమ్మడి ఖాతాల్లో జమ అయిన 10 రోజుల్లోపు సంబంధిత కళాశాలలకు చెల్లించి తల్లులు సహకరించాలని, లేదంటే తదుపరి వారి జగనన్న విద్యా దీవెన మొత్తాన్ని నేరుగా కళాశాలలకు చెల్లింపు చేస్తారని గుర్తు చేశారు. అందరూ తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించాలని అన్నారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని బాగా చదువుకుని సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా తయారై రాష్ట్రానికి, దేశానికి సేవలందించాలని కోరారు. అనంతరం విద్యా దీవెన కింద 29,50 లక్షల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ మెగా చెక్ను విద్యార్థులకు అందజేశారు. చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి 6,957 మంది విద్యార్థులకు చెందిన 6,222 మంది తల్లుల ఖాతాలకు 5.16 కోట్ల రూపాయలు, తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి 5,203 మంది విద్యార్థులకు చెందిన 4,720 మంది తల్లుల ఖాతాలకు 4,32 లక్షల రూపాయలు, గూడూరు నియోజకవర్గానికి సంబంధించి 5,546 మంది విద్యార్థులకు చెందిన 5,032 మంది తల్లుల ఖాతాలకు 4,59 లక్షల రూపాయలు, నగరి నియోజకవర్గానికి సంబంధించి 2,112 మంది విద్యార్థులకు చెందిన 1,881 మంది తల్లుల ఖాతాలకు 1,38 లక్షల రూపాయలు, సత్యవేడి నియోజకవర్గానికి సంబంధించి 5,011 మంది విద్యార్థులకు చెందిన 4,497 మంది తల్లుల ఖాతాలకు 3,12 లక్షల రూపాయలు, శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి 5,983 మంది విద్యార్థులకు చెందిన 5,411 మంది తల్లుల ఖాతాలకు 4,44 లక్షల రూపాయలు, సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి 5,470 మంది విద్యార్థులకు చెందిన 4,956 మంది తల్లుల ఖాతాలకు 4,26 లక్షల రూపాయలు, వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి 3,086 మంది విద్యార్థులకు చెందిన 2,783 మంది తల్లుల ఖాతాలకు 2,23 లక్షల రూపాయలు వెరసి సుమారు 29,50 లక్షల రూపాయలు 35,502 మంది తల్లుల ఖాతాల్లో 39,368 మంది విద్యార్థులకు చెందిన ఫీజు రీయింబర్స్మెంట్ నగదు జమ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ మరియు సాధికార అధికారి చెన్నయ్య, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి భాస్కర్ రెడ్డి, వివిధ కళాశాలల విద్యార్థులు తదితర అధికారులు పాల్గొన్నారు. భగవంతుని సేవలో ఉద్యోగులు క్రీడా స్ఫూర్తితో పనిచేసి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు శుక్రవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల పరేడ్ మైదానంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఈవో ఏవి ధర్మారెడ్డి ఉద్యోగులతో క్రీడా ప్రతిజ్ఞ చేయించారు. ముందుగా చైర్మన్, ఈవో కలిసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. బెలూన్లు, శాంతి కపోతాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మార్చ్ పాస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చైర్మన్ మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులకు మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు, క్రీడల పట్ల ఆసక్తిని పెంచేందుకు ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు పునరుత్తేజం కలుగుతుందని తెలిపారు. ఉద్యోగులకు క్రీడల పట్ల ఉన్న శ్రద్ధను గమనించి ఇండోర్ స్టేడియం నిర్మాణానికి తమ బోర్డు 10 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ఉద్యోగులు మంచి ప్రతిభ కనపరిచి క్రీడల్లో పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని కోరారు. టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో స్నేహలత మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం, వారి మానసిక వికాసం కోసం 1977వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది 829 మంది పురుషులు, 422 మంది మహిళలు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో మొదటి స్థానం గెలుచుకున్న వారికి 2,000 రూపాయలు, రెండో స్థానంలో నిలిచిన వారికి 1,800 రూపాయలు, మూడో స్థానంలో నిలిచిన వారికి 1,600 రూపాయలు విలువగల బ్యాంకు గిఫ్ట్ కార్డులు బహుమతులుగా అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా చైర్మన్, ఈవో వాలీబాల్ ఆడి క్రీడలను ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో క్రీడల్లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న ఉద్యోగుల పేర్లు, టీంలు, పోటీ షెడ్యూల్ తదితర వివరాలు తెలియజేశారు. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తారు. ఇందులో టగ్ ఆఫ్ వార్, చెస్, వాలీబాల్, క్యారమ్స్, బాల్ బ్యాడ్మింటన్, ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, షటిల్,
టెన్నిస్ తదితర క్రీడలున్నాయి. పెరేడ్ మైదానంతో పాటు రిక్రియేషన్ హాల్, ఎస్వి హైస్కూల్ మైదానం, ఎస్వి జూనియర్ కళాశాల మైదానం, ఎస్వి ఆర్ట్స్ కళాశాల మైదానం, శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, ఏవీఎస్ఓ నరసింహకిషోర్, చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, ముఖ్య గణాంకాధికారి శేషశైలేంద్ర, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, విజిఓ బాలిరెడ్డి ఉద్యోగులు పాల్గొన్నారు. శ్రీవారి భక్తుల సేవలో అనునిత్యం బిజీగా ఉంటారు. చాలా ఒత్తిళ్లకి లోనవుతూ ఉంటారు. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా భక్తులకు సేవలు అందించే నిమగ్నంలో వారి ఆరోగ్యాలను కూడా పణంగా పెట్టి మరి శ్రీవారి భక్తులకి సేవ చేస్తూ ఉంటారు. సంవత్సరంలో ఒకసారి జరిగేటువంటి ఈ క్రీడల్లో ఉద్యోగస్తులందరూ కూడా పాల్గొని వారి యొక్క మనోధైర్యాన్ని, ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు పెంపొందించుకునే విధంగా ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నటువంటి టీటీడీ యాజమాన్యానికి ఉద్యోగ సంఘాల తరఫున, టీటీడీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు గౌరవనీయులు చైర్మన్ గారు, ఈఓ గారు, అలాగే జేఈఓ గారు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమంలో టీటీడీ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీ ఆరోగ్యాన్ని మరియు మీ యొక్క మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవాలని తెలియజేస్తున్నాం. స్విమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం ఉదయం స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయం ఎదురుగా రిలే దీక్షలు చేపట్టారు కార్మికులు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, నగర ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్ మాట్లాడుతూ స్విమ్స్ హాస్పిటల్ టీటీడీలో విలీనమైన తర్వాత లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్లో కార్మికులను కలపడంతో అందరూ సంతోషించారన్నారు. కార్పొరేషన్లో టీటీడీలోని అన్ని విభాగాల్లో వేతనాలు పెంచిందని, స్విమ్స్లో పనిచేస్తున్న కార్మికులు మాత్రం పెంచలేదన్నారు. దీనికి కారణం స్విమ్స్ యాజమాన్యం ప్రతిపాదనలు పంపకపోవడమేనని టీటీడీ అధికారులు చెబుతున్నారన్నారు. కార్మికులు పనిని వారి హోదాను నిర్దేశించేటట్టుగా మార్పులు చేసి పంపితే ఒక్క రోజులో సమస్యను పరిష్కరిస్తామని టీటీడీ అధికారులు చెబుతుంటే స్విమ్స్ యాజమాన్యం మాత్రం పంపకపోవడం దారుణమన్నారు. స్విమ్స్ కార్మికులు డ్యూటీల వేళలు మార్పు చేయమని కోరుతుంటే చేయకపోవడంతో నేడు రిలే దీక్షలు చేపట్టామని తెలిపారు. దీక్షలు చేపట్టిన తర్వాత అనివార్యంగా ఈరోజు చర్చలకు పిలిచి 16 డిమాండ్లను పెడితే అందులో 70% సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఈ దీక్షలను విరమించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నేతలు లక్ష్మి, బుజ్జి, మాధవ్, వాసు, టి మురళి తదితరులు పాల్గొన్నారు. కార్మికులు రవి, సూరి, ముత్తు, సుబ్రహ్మణ్యం, నిషా, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ఒక సిమ్స్ వార్డ్ బాయ్స్గా పనిచేస్తున్న కార్మికులకు మాత్రం పెంచడం లేదు. మేము గతంలో డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం, ఎంఎస్ఆర్ దృష్టికి తీసుకువెళ్ళాం, శానిటరీ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం, టీటీడీ బోర్డు చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళాం. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళాం. వాళ్ళందరూ స్పందించి మెడికల్ సూపరింటెండెంట్ ఎంఎస్ఆర్ గారికి అప్పగించారు. మన జనరల్ మేనేజర్ బాబు సార్కి కూడా అప్పగిస్తే ఈరోజు రేపని కాలయాపన చేస్తున్నారు. ఈ 4 నెలలలో కనీసం 60-70 సార్లు అధికారులు చుట్టూ తిరిగాము. ఏ అధికారి మాకు స్పందించడం లేదు. శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ అని చెప్పి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్లోకి కార్మికులందరూ విలీనం చేయడం జరిగింది. దాంట్లో 250 మంది కార్మికులు మిగిలిపోయి ఉన్నారు. వారిని కూడా కార్పొరేషన్ చేర్చుకోవాలని, 50 మంది కార్మికుల్ని అన్యాయంగా తొలగించున్నారు, వాళ్ళని కూడా విధుల్లోకి తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో తీర్మానం చేసింది. కార్మికులకు విలీనమైన వాళ్ళందరికీ కూడా 3% జీతాలు పెంచి ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసింది. ఆ తీర్మానం చేసి కూడా 3 నెలలు అయిపోతుంది. నేటి కూడా పరిష్కారం కాలేదు. కాబట్టి దాన్ని అమలు చేయమని చెప్పి ఈరోజు కోరుతాను. టీడీపీ నాయకులపై అక్రమంగా కేసులు బనాయించి ముఖ్య నాయకులందరిపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్న సందర్భంగా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు బొజ్జల సుధీర్ రెడ్డి. తప్పుడు కేసులు పెడుతున్న పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు సుధీర్ రెడ్డి. తిరుపతిలో ఎస్పీని కలిసిన శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్, అలాగే మీడియా కోఆర్డినేటర్ శ్రీధర వర్మ, టీడీపీ నాయకులు ఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు. ఏర్పేడు సీఐగా పనిచేసిన శ్రీహరి జనవరిలో రౌడీ షీటు ఓపెన్ చేసి బయటకు రాకుండా చూసి ఈరోజు కొత్తగా వచ్చిన సీఐ దానిని బయటపెట్టడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి టీడీపీ నాయకులపై ఉన్న అక్రమ కేసులను తీసుకుని ఎస్పీని కలిసి విచారణ జరిపి న్యాయం చేయాలని వివరించారు. ఎస్పీ స్పందిస్తూ ఈ అక్రమ కేసులు మరియు రౌడీ షీటు ఓపెన్ చేసే తదితర విషయాలను పారదర్శకంగా విచారణ జరిపి ఏవైనా సంఘటనలు జరిగి ఉంటే చర్యలు తీసుకుంటామని, లేని ఎడల ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ముఖ్య నాయకులు, అక్రమ కేసుల బాధితులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, కట్టా రమేష్, చక్రాల ఉష, కాసరం రమేష్, చెంచయ్య నాయుడు, గురవారెడ్డి, పోలూరు శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది పెట్టేకరంగా అందరికీ ఫోన్ చేసి ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో
ప్రతి మండలంలో మండల్ లెవెల్ నాయకులు కావచ్చు, క్లస్టర్స్ కావచ్చు, మండల్ పార్టీ ప్రెసిడెంట్స్ కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, వీళ్ళందరికీ ఫోన్లు చేసి మరి 3 రోజుల నుంచి వాళ్ళు భయపిస్తున్నారు. ఏమని? మీరు పోలీస్ స్టేషన్ రావాలి, పోలీస్ స్టేషన్కి రాకపోతే మీ మీద కేసులు పెడతాము అని చెప్పి భయపించడం. ఒక స్క్వాడ్ టీం అనేది తయారు చేసి ప్రతి దగ్గర ఇండ్లకు పోయి వాళ్ళని పోలీస్ స్టేషన్ లాక్కొచ్చి కూర్చోబెట్టడం. వాళ్ళని కూర్చోబెట్టిన తర్వాత ఈ ఎస్ఐ సిఐ ఎవరైతే రెస్పెక్టెడ్ స్టేషన్లో ఉంటారో వాళ్ళు లేకుండా వెళ్ళిపోవడం. మళ్ళా రాత్రి ఎప్పుడో 8 గంటలు 9 గంటలు రావడం, వీళ్ళు వెళ్ళిపోమని చెప్పడం. ఇదే రకంగా దగ్గర 2 నెలల నుంచి జరుగుతూ ఉంది. తర్వాత దగ్గర 41 నుంచి 47 రౌడీ షీటర్ కేసులు ఓపెన్ చేయాలని పక్కా న్యూస్ వచ్చింది నాకు. నేను ఇది ఓపెన్ చేయకముందరే ఎస్పీ గారికి కావచ్చు, వేరే ఇతర హైయర్ ఆఫీషియల్స్ కావచ్చు, వాళ్ళ కంప్లైంట్ చెప్పాను, మెసేజ్ పెట్టాను, రిక్వెస్ట్ చేశాను. ఈ రకంగా వైసీపీ ఒక తొత్తుల్లాగా పనిచేస్తున్నారు, ఈ వైసీపీ నాయకుల్లాగా పనిచేస్తున్నారు ఈ పోలీసు వ్యవస్థ. దయచేసి కాపాడాలని చెప్పి నేను వాళ్ళు వినపించున్నాను. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో 2వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ మురళీకృష్ణుడి అలంకారంలో చినశేష వాహనంపై అభయం ఇచ్చారు. 2వ రోజు ఉదయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు ఒక్కరే 5 తలాల గల చినశేష వాహనాన్ని అధిష్ఠించారు. చినశేష వాహనం శ్రీవారి వ్యక్త రూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కనిపించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించే శక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తాడు. పంచశిరస్సుల చినశేషుని దర్శనం మహాశ్రేయప్రదం. అనంతరం ఉదయం 10:30 నుండి స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు వేడుకగా శ్రవణ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో అభిషేకం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, వైకానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏడు కొండల గోవింద, ఏకస్వర గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, బ్రహ్మాండ రూప గోవింద, భక్త రక్షక గోవింద. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకుల వేద మంత్రోచ్చరణ, శంఖనాదాలు, శివనామ స్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ వినాయక స్వామి, శ్రీ చండికేశ్వర స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవమూర్తుల సమక్షంలో ఉదయం 7:40 మీనలగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు. కంకణ భట్టార్ శ్రీ మణివాసన్ గురుకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజస్తంభం అధిరోహణ, ఆ తర్వాత ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు. ఏడాదికోసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణ రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారు. పెరుగు, చందనం, విభూది, పన్నీరు, పలు రకాల పండ్ల రసాలతో వేడుకగా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగింది. దీపారాధనల భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సద్యాజాతాది దీపారాధన, కుంభహారతి నిర్వహించారు. ఆ తర్వాత ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. అదేవిధంగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాల్లోని మంత్రాలను పఠించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కంకణ భట్ట శ్రీ మణివాసన్ గురుకుల్ మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో భాగంగా 10 రోజుల పాటు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయని తెలిపారు. మార్చి 8న శివరాత్రి పర్వదినం విశేషంగా జరగనుందని చెప్పారు. మార్చి 9న కళ్యాణోత్సవం, మార్చి 10న త్రిశూల స్నానం, ధ్వజ అవరోహణం జరగనున్నాయని భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
అనంతరం శ్రీ సోమస్కందమూర్తి, శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ కామాక్షి అమ్మవారి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. పల్లకీపై స్వామి అమ్మవారు తిరుపురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో జి దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, అర్చకులు, స్వామినాథ గురుకుల్, ఉదయ గురుకుల్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రక్షణ శాఖ సలహాదారుడు సతీష్ రెడ్డి, నటి సమయారెడ్డి, శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జు సుధీర్ రెడ్డి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ ముందుగా ప్రకటించిన ప్రకారం శుక్రవారం నాడు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఇవాళ నిర్వహించగా విద్యార్థులు నిర్దేశించిన సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల 100 మీటర్ల దూరంలో 144 సెక్షన్ అమలు చేశారు. ప్రజలెవరూ పరీక్షా కేంద్రాల వద్ద గుమికూడకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. విద్యార్థులకు త్రాగునీరు వసతి కల్పించారు. వివిధ ప్రాంతాల పరిధిలోని పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. కాగా మొదటి రోజు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ పరిసరాలు విద్యుత్ దీపకాంతలతో కళ్ళు మిరుమట్లు గొలుపుతోంది. మార్చి 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాలకు నాందిగా గురువారం సాయంత్రం అంకురార్పణ జరిగింది. ఈ క్రమంలో శ్రీ కపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు విద్యుత్ దీపకాంతులు కనువిందు చేస్తున్నాయి. శివుడు, పార్వతి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, నందీశ్వరుడు దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లను కపిలతీర్థం పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. ఈ విద్యుత్ దీపకాంతుల కటౌట్లు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మధుర గాయకులు శ్రీ ఘంటసాల విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు. ఘంటసాలపైన వారి పాటలపైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసి అనంతరం పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని R&B రిటైర్డ్ ఏఈ సుబ్రహ్మణ్యంను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు సురేష్ స్వామి, టీచర్ తిరుమలయ్య, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, ఆంజనేయులు, ఆదిస్వామి, చంద్రశేఖర్ రెడ్డి, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూడా ఘంటసాల విగ్రహానికి నీటితో శుద్ధి చేసి ఒక ఘంటసాల అభిమానిని సన్మానించుకోవడం, దానిలో భాగంగానే ఈరోజు ఘంటసాల గారి అభిమాని సుబ్రహ్మణ్యం గారు రిటైర్డ్ R&Bలో ఏఈగా ఉన్నారు. వారిని ఈరోజు సత్కరించుకుని సన్మానించాము. ఘంటసాల గారు పాటలంటే మిక్కిలి అభిమానం తిరుపతిలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆయన విగ్రహాన్ని చూస్తూ దినచర్య చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన వెంకటేశ్వర స్వామి సేవలో ఆయన ఎన్నో పాటలు పాడారు. ఆయన ఈరోజు ప్రతి నెల 1వ తేదీ ఆయన్ని స్మరించుకోవడం, ఆయనకు పూలమాల వేయడం ఘంటసాల అభిమానులు మాకెంతో ఇష్టంగా ఉన్నది. ఆయన పాటలు వింటుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో 36.7 కోట్ల రూపాయల వ్యయంతో శ్రీకాళహస్తి గాలిగోపురం వద్ద శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో శివం టు శివం రోడ్డు నిర్మాణం, స్వర్ణముఖి ఎడమవైపు కరకట్ట సుందరీకరణ, కనకదుర్గమ్మ ఆలయ విస్తరణ పనులకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆర్టీసీ వైస్ చైర్మన్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, ఆర్టీసీ వైస్ చైర్మన్ మిద్దెల హరి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణాన్ని అభివృద్ధి దిశగా తాము ముందుకు తీసుకుపోతున్నామని, ప్రతిరోజు ఏదో ఒక చోట భూమి పూజలు నిర్వహిస్తూ శ్రీకాళహస్తి పట్టణాన్ని మరో ట్యాంక్ బండ్ ఆకృతిలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. నేడు 36.7 కోట్ల రూపాయల వ్యయంతో శివం టు శివం రోడ్డు, స్వర్ణముఖి నది ఎడమ వైపున కరకట్ట పైన సుందరీకరణ, కనకదుర్గమ్మ ఆలయ విస్తరణ పనులు శంకుస్థాపన చేసి భూమి పూజ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఇంకా అదేవిధంగా 4 మాడ వీధుల్లో బ్రహ్మాండమైన శ్రీకాళహస్తి సింబల్, సాలిపురుగు, ఏనుగు, నాగుపాము, త్రిశూలం వచ్చే ఆకృతితో విద్యుత్ స్తంభాలతో పురవీధులను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నామని, ఇంతటి అభివృద్ధిని శ్రీకాళహస్తిలో చూస్తుంటే అభివృద్ధి చేయడం లేదంటూ ప్రతిపక్ష నాయకులు విమర్శించడం ఎంతవరకు సమంజసమో వారి విజ్ఞతకే వదులుతున్నామని తెలిపారు. 30 ఏళ్లుగా పరిపాలన చేసిన ప్రతిపక్ష నాయకులు కనీసం వారి సొంత గ్రామమైన ఊరందూరులో ఆలయాన్ని మరమ్మతు చేసుకోలేక అక్కడి ఆలయం దీనస్థితికి చేరుకుందని, తాను ఆ ఆలయాన్ని చూసిన వెంటనే ఆలయ అధికారులతో సంప్రదించి వెంటనే దానికి కుంభాభిషేకం నిర్వహించామని, ఇది ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి అని తెలియజేశారు. 24 గంటలు సేవలందించే నాయకుడు నియోజకవర్గ ప్రజలకు కావాలా, లేక నాన్ లోకల్ వ్యక్తి నియోజకవర్గ ప్రజలకు కావాలా అని నియోజకవర్గ ప్రజలను ఆయన ప్రశ్నించారు. శ్రీకాళహస్తి ఇంకా అభివృద్ధి చెందాలంటే నాన్ లోకల్ వ్యక్తులను పారద్రోలి తనకు రానున్న ఎన్నికల్లో విజయం చేకూర్చాలని ప్రజలను కోరారు. దీన్ని ఆలోచించి ఇది 30 సంవత్సరాల సమస్య అని చెప్పి రావటం, శివం టు శివం అనేది మేము ఎప్పటి నుంచో ట్రై చేసినాం. దానికి ఎన్నో ఆటంకాల వల్ల ఆగటం, పోవటం, రావటం జరిగింది. ఆ భగవంతుడే దగ్గరుండి మరలా దాదాపు అది 40 కోట్లు ఎస్టిమేషన్ వేసినాం, చాలా పెద్దది చేయాలని. ఫస్ట్ స్టేజ్లో 29 కోట్లకి స్టార్ట్ చేసాం. అది ఈరోజు శంకుస్థాపన చేశాం. అది ఎంత మంచిదంటే కాళహస్తి ప్రజలు ఒకసారి మీరు కొనుక్కొని ఆలోచించండి, లేకపోతే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఆలోచించండి. 5 బ్రిడ్జిలకు రోడ్ లేదు, 5 బ్రిడ్జి కనెక్ట్ చేస్తున్నాం. మనం పాకిస్తాన్ కనెక్ట్ చేస్తే పాకిస్తాన్కి ఇండియా బార్డర్ అంటాం, అదే మగా చైనా కనెక్ట్ చేస్తే చైనా ఇండియా బార్డర్ అంటాం, లేదు బంగ్లాదేశ్ చేస్తే బంగ్లాదేశ్కి మనకు బార్డర్ అంటాం. కానీ 5 బ్రిడ్జిలకు ఒక బార్డర్ కూడా లేదు మనకైతే. అంటే ఏడాది కట్ అయిపోతుంది, ఈ రోడ్డు కూడా కట్ అయిపోతుంది, ఆ రోడ్డు కట్ అయిపోతుంది, ఎక్కడ పాట. ఇప్పుడు ఈ శివం టు శివం రోడ్డు వస్తే 5 బ్రిడ్జిలు ఒకే దాని మీద వస్తాయి, ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది, బస్టాండ్లు అక్కడనే ఉంటాయి, యాత్రికులకి అక్కడ ఫ్రీ రూమ్స్ కూడా శివం కాడ 11 ఎకరాలు క్లీన్ చేశాం. శ్రీకాళహస్తి దేవస్థానాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీష దర్శించుకున్నారు. ఆయనకు ముందుగా ఆలయ ఈవో నాగేశ్వరరావు, చైర్మన్ శ్రీనివాసులు సంయుక్తంగా దక్షిణ గోపురం నుంచి స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం కలెక్టర్ లక్ష్మీష క్యూ లైన్లను, శివరాత్రి రోజున స్వామి అమ్మవార్ల దర్శనాన్ని భక్తులకు ఏ విధంగా నిర్వహింపబడుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. దర్శన అనంతరం గురుదక్షిణ మూర్తి వద్ద ఆలయ వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాన్ని, చిత్రపటాన్ని ఆలయ చైర్మన్ శ్రీనివాసులు అందజేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీష దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన సత్రంలో అన్న ప్రసాదాన్ని భుజించారు. కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానంలో అన్నదాన సత్రంలో నిర్వహింపబడుతున్న అన్నదాన ప్రసాదం రుచిగా ఉందని, మహాశివరాత్రి వేడుకల్లో వచ్చే ప్రతి ఒక్క భక్తులు ఈ అన్నదాన సత్రం నందు అన్న ప్రసాదాన్ని భుజించాలని కోరారు. భక్తులకు ఇంతటి కమ్మటి భోజనం పెడుతున్న ఆలయ అధికారులకు అభినందనలు తెలియజేశారు. స్వరూపం అని చెప్తారు. సో మేము కూడా మా సిబ్బందులందరితో ప్రసాదం తిని చూసాము, చాలా చక్కగా ఉంది. భక్తులతో కూడా మాట్లాడము, వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. సో దేవుడు అంటేనే దేవస్థానం ఉన్న చోట చుట్టుపక్కల ఎక్కడ ఆకలి ఉండకూడదని ఒక చెప్తారనమాట పెద్దలు. అలాగే ఈరోజు శ్రీకాళహస్తి టెంపుల్ చూసుకుంటే వచ్చిన 5,000 నుంచి 7,000 మందికి ఒక రోజుకి భోజనం పెడుతుందని చెప్తున్నారు. ఇది చాలా మంచి పరిణామము. శ్రీకాళహస్తి స్వామి ఆశీస్సు ప్రతి ఒక్కరి మీద ఉండాలి. ఇటువంటి అన్నదానం చేసే కెపాసిటీ మరింత పెరగాలి అని ఈ దేవస్థానం పెరగాలని నేను కోరుకుంటున్నాను. వచ్చే భక్తాదులకు కూడా వచ్చి ఇక్కడ చూడండి, ఇది చాలా మంచి టెంపుల్. ఇక్కడ మంచి చక్కగా అడ్మినిస్ట్రేషన్ ఉంది, అలాగే బోర్డు ఉంది, అలాగే జిల్లా స్థాయి, అలాగే డివిజన్ స్థాయి అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. వచ్చే శివరాత్రికి జరిగే బ్రహ్మోత్సవం నాడు అందరూ వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకొని
స్వామి ఆశీస్ తీసుకెళ్లాలని కోరుతున్నాను. శ్రీకాళహస్తిలోని వైసీపీ నాయకులు దామోదర్ రెడ్డి నూతనంగా ప్రారంభించిన టీడీఆర్ వాటర్ సర్వీస్ సెంటర్ను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, ఆర్టీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ మిద్దెల హరి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వాటర్ సర్వీస్ సెంటర్ను ప్రారంభించిన నాయకులు మాట్లాడుతూ, నేడు తన పార్టీ కార్యకర్త దామోదర్ రెడ్డి నూతన వ్యాపారాన్ని ప్రారంభించారని, ఆ వ్యాపారం అతనికి దినదిన అభివృద్ధి చెంది అతను భవిష్యత్తులో మరింత వ్యాపారాలు చేసే విధంగా ఆ దేవదేవుడు ఆయనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జ్ఞానంబవారి మధురెడ్డి, వడ్లతంగం బాలాజీ ప్రసాద్ రెడ్డి, ఢిల్లీ కుమార్, మునిరాజా, కార్తీ, హేమంత్, ఆంటోనీ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అందరూ సహకరించాలని శ్రీకాళహస్తి డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తిలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉమామహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, నేటి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పరిధిలో ఆయా పరీక్షా కేంద్రాల నందు 100 మీటర్ల దూరంలో సెక్షన్ 144 అమల్లో ఉన్నట్లు తెలియజేశారు. ప్రజలు ఎవరూ ఈ పరీక్షా కేంద్రాల వద్ద గుమికూడి ఉండకూడదని ప్రజలకు మరియు పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు. శ్రీకాళహస్తి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ 1 నెల పాటు అమలు చేస్తున్నట్లు, శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పరిధిలో ఏ రాజకీయ నాయకులైనా సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలి అంటే ముందస్తు అనుమతి లేనిదే నిర్వహించకూడదని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మంత్ ఎండింగ్ వరకు 30 పోలీస్ యాక్ట్ ప్రొసీడింగ్స్ ఇవ్వడం అయింది. ఈ 30 పోలీస్ యాక్ట్ ప్రకారం ఎవరైనా సభలు, సమావేశాలు, ర్యాలీలు ఏదైనటువంటి కార్యక్రమం చేయాలన్నా ముందుగా పోలీస్ పర్మిషను తీసుకోవాలి. అలా తీసుకొని ఎడల సెక్షన్ 188 కింద వాళ్ళు కేసు నమోదు చేసి వాళ్ళపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇక అలాగే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయినందుకు మన శ్రీకాళహస్తి పట్టణంలో 1 టౌన్ పరిధిలో 2 సెంటర్లు, 2 టౌన్ పట్టణ పరిధిలో పోలీస్ స్టేషన్ పరిధిలో 4 సెంటర్లు ఉన్నాయి. ఈ 6 ఎగ్జామినేషన్ సెంటర్ల దాదాపుల్లోనూ 144 సెక్షను మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు ఇవ్వడం జరిగింది. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తిరుపతిలో జరిగే న్యాయ సాధన సభకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి విమానంలో శుక్రవారం మధ్యాహ్నం చేరుకున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె రోడ్డు మార్గాన తిరుపతికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్, రేణిగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విఆర్ రావణన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మండలంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వెలుగు కార్యాలయం వైఎస్ఆర్ క్రాంతి పథకంలో అమలు జరుగుతున్న కార్యక్రమాల ప్రగతిపై రివ్యూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రివ్యూ సమావేశానికి ప్రాజెక్టు డైరెక్టర్ ఏడి జ్యోతి, అలాగే ఏరియాకు చెందిన 10 మండలాల ఏపీఎంలు, సీసీలతో మండల స్థాయిలో కేంద్ర పథకాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న నవరత్నాల పథకాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏడి జ్యోతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న నవరత్నాల పథకాలు మండల స్థాయిలో ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయో అధికారులతో సమావేశం నిర్వహించారు. వివరాలు తెలుసుకున్నామని, కేంద్ర రాష్ట్ర పథకాలు అందని లబ్ధిదారులకు ఈ పథకాలు అందే విధంగా కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత విడుదల కావడంతో మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి లబ్ధిదారులకు ఆసరా పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. 7వ తేదీ చేయూత కార్యక్రమం మరో విడత ప్రారంభమవుతుందని, దాన్ని లబ్ధిదారులకు అందజేసే విధంగా మండల స్థాయిలో అధికారులు కార్యాచరణ చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి మహిళను లక్షాధికారిగా చేయాలన్న సంకల్పంతో ప్రవేశపెట్టిన పీఎం బీజేపీ, పీఎంఎఫ్ఈ, స్త్రీ క్యాపిటల్ ఇలాంటి పథకాలతో మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు ఏర్పాటు చేసిన కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజల్లోనికి తీసుకువెళ్లి ప్రతి మహిళను అభివృద్ధి పరిచే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చే విధంగా అధికారులు కార్యాచరణ చేపట్టాలని తెలియజేశారు. నవరత్నాల్లో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటిపైన ఏ విధంగా మండల స్థాయిలో ఇంప్లిమెంటేషన్ జరుగుతోంది, అందులో ఏదైనా స్లో ప్రోగ్రెస్ ఉంటే వాళ్ళని స్పీడప్ చేయించి వాళ్ళతో 100% మనం ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా సజావుగా జరిపించడానికి ఈ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా మనకు ఆల్రెడీ వైఎస్ఆర్ ఆసరా అనేది 4th ఫేజ్ కూడా రిలీజ్ అవడం జరిగింది. సో ఆ కార్యక్రమాలన్నీ కూడా మండల స్థాయిలో నిర్వహించమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 7th చేయూత ప్రోగ్రామ్ కూడా లాంచింగ్ జరగబోతుంది. సో ఆ చేయూతకు సంబంధించి ముందుగానే అంటే ఈ మహిళలకు టైఅప్ చేస్తూ, బ్యాంక్ లోన్స్ టైఅప్ చేస్తూ
ప్రతి మహిళను లక్షాధికారి చేయాలనేటువంటి ఉద్దేశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అన్నీ కూడా ప్రతి మహిళను లక్షాధికారి చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి అంతరాలయానికి బంగారు వాకిలి నిర్మాణానికి సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో సుమారు 6 కిలోల బంగారానికి విరాళంగా దాతలు ఆలయ పునర్నిర్మాణ దాతలు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్ వారి ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ను ఆలయ చైర్మన్ ఈవో వెంకటేష్కు అందించారు. ఈ సందర్భంగా బంగారు తాపడానికి బంగారు బిస్కెట్లను ఆలయం నుంచి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. వీరికి ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేష్ స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలను శేషవస్త్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఈఈ వెంకటనారాయణ, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, కాంట్రాక్టర్లు శ్రీధర్ రెడ్డి, శ్రీధర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మార్చి 4వ తేదీన కాణిపాకం ఆలయంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, విద్యుత్ మరియు అటవీ శాఖ మంత్రి శాసనసభ్యులు ఎంఎస్ బాబు, ఎంపీ రెడ్డెప్ప పాల్గొని ప్రారంభిస్తారని ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ మార్చి 4వ తేదీన సోమవారం నాడు ఉదయం 9 నుండి 10 గంటల మధ్య దేవస్థానంలో చిత్తూరు జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, స్థానిక నాయకులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆలయ ఉభయదారులు, స్థానిక గ్రామస్తులు విచ్చేసి పాల్గొని ప్రారంభోత్సవ మరియు శంకుస్థాపన కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. శంకుస్థాపనకు మరియు ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్ర గారు, మంత్రి గారు, మరియు దేవస్థానం మినిస్టర్ కొట్టు సత్యనారాయణ గారు, మరియు డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారు, మరియు మన స్థానిక శాసనసభ్యులు ఎంఎస్ బాబు గారు, మరియు ఎంపీ గారు రెడ్డప్ప గారు, కలెక్టర్ గారు మరియు ఇతర ప్రముఖులు అందరూ విచ్చేయుచున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అభివృద్ధి అన్ని వర్క్స్ అంతా కూడా శంకుస్థాపనలో మరియు భూమి పూజ చేయడం జరుగుతుంది. వారి ద్వారా ఈ కార్యక్రమంలో 14 గ్రామాల ఉభయదారులు మరియు స్థానిక ప్రజలు, లోకల్ లీడర్సు అందరూ, మన వినాయక స్వామి భక్తులు అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి శ్రీకాళహస్తి దేవాలయం తరపున ఈవో నాగేశ్వరరావు పట్టు వస్త్రాలను సమర్పించారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగాను అలాగే అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగాను పేరుగాంచిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానం శ్రీశైలంలో అత్యంత వైభవంగా జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం తరపున కార్యనిర్వహణాధికారి ఎస్వి నాగేశ్వరరావు సిబ్బందితో అలాగే వేద పండితులు, అర్చకులతో కలిసి భ్రమరాంబ అమ్మవారికి, మల్లికార్జున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. సాంప్రదాయము నాకు ఇప్పుడే తెలిసింది. ప్రజెంట్ ఉన్న యువ గారు శ్రీశైల యువ గారి యొక్క సాంప్రదాయాన్ని అమలు పరిచారని, ఇది ఒక మంచి సాంప్రదాయంగా కొనసాగిస్తాము. భవిష్యత్తులో కూడా నేను ఉన్న తర్వాత నా తర్వాత కూడా ఇది ఒక సాంప్రదాయంగా విరాజిస్తూ ఉంటుంది. దీనివల్ల 2 కుల మధ్య మంచి సత్సంబంధాలు, పద్ధతులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఇక్కడ వచ్చినప్పుడు ఈ యొక్క శ్రీశైలం యొక్క దేవస్థానం అలవాట్లు కానీ సాంప్రదాయాలు కానీ మేము తెలుసుకోవడము, ఏదైనా మంచి ఉండేది మేము అక్కడ అమలు పరచడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు శ్రీశైలం నుంచి కాళహస్తికి వచ్చినప్పుడు అక్కడ పద్ధతులు తెలుసుకోవడం జరుగుతుంది. అవసరమైతే కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.